రైట్ అండి. నెక్స్ట్ నిన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ యొక్క పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు పార్ట్ 2కు సంబంధించి మనం చర్చించడం జరుగుతుంది. నిన్న పార్ట్ 1లో మనం ఏం చర్చించామంటే ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ గురించి చర్చించడం జరిగింది. ఈరోజు ఓన్లీ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ సపరేట్గా తెలుసుకున్నాం దీని గురించి. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ సెషన్ రెండవది ఏంటంటే ఇక్కడ మనకు ఓన్లీ ఫారెస్ట్ కవర్ గురించి చర్చించడం జరుగుతుంది. ఫారెస్ట్ కవర్ నిన్న ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ గురించి చర్చించడం జరిగింది. ఈరోజు ఓన్లీ ఫారెస్ట్ కవర్ గురించి చర్చించడం జరుగుతుంది. అయితే జనరల్గా భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత అంటే 32,87,469 చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు మనం. ఓకే రైట్. భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉందంటే 32,87,469 చదరపు కిలోమీటర్లుగా ఉందండి. ఓకే రైట్. మరి 32,87,460 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో ఓన్లీ ఫారెస్ట్ కవర్ అంటే అడవులు అనేది ఎలా ఉంది అంటే 7,15,342 అండి. 7,15,342 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయంటే ఇక్కడ ఫారెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు ఇక్కడ క్వశ్చన్ అంటే భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది అంటే చెప్పొచ్చు ఇక్కడ 7,15,342 చదరపు కిలోమీటర్ల అడవులు అనేది విస్తరించబడి ఉన్నాయి. మరి దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇవి ఎంత శాతం అని చెప్పొచ్చు అంటే ఈ 32 లక్షలలో ఈ 7 లక్షలు అనేది ఎంత శాతము అంటే 21.76 చెప్పొచ్చు అండి. 21.76% ఉన్నాయి. ఓకే రైట్. నిన్న ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ చదువుకున్నప్పుడు మనం 25.17% అని చెప్పుకున్నాం. ఆ రెండు కలిపి ఉన్నాయి అక్కడ. ఇందులో ఓన్లీ ఫారెస్ట్ మాత్రమే తీసుకున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ మాత్రం తీసుకున్నప్పుడు మాత్రం 21.76% అనేది ఉన్నాయి. అక్కడ 25.17 ఇంపార్టెంట్, ఇక్కడ 21.76 కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే రైట్. అంటే 1952 మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం ఓకే 33.3% అడవులు ఉండాలని చట్టం చేయడం జరిగింది. కానీ ఫారెస్ట్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు కూడా 25% ఉంది. ఓన్లీ ఫారెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం అంటే చెట్లు తీసుకోకుండా ఓన్లీ ఫారెస్ట్ తీసుకున్నప్పుడు మాత్రం 21.76% ఉంది ఇక్కడ. ఓకే అంటే ఇక్కడ కూడా ఉండవలసిన దానికన్నా అడవులు తక్కువ ఉంది ఫారెస్ట్ ఏరియా కూడా. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చూడండి ఇక్కడ ఏ రాయొచ్చు దీన్ని భారతదేశంలో అటవీ శాతము అని రాయొచ్చు. అటవీ శాతము ఓన్లీ ఫారెస్టే ఉందండి, ఇక్కడ ట్రీ కవర్ లేదు. ఓకే మరి నెక్స్ట్ పెరిగిందా తగ్గిందా అంటే ఇక్కడ కూడా పెరిగింది అని చెప్పొచ్చు. నిన్న ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ కూడా పెరిగింది అని చెప్పారు. ఇక్కడ 156.41 చూడండి 156.41 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది పెరిగింది అని చెప్తుంది ఇక్కడ. అంటే నిన్న జనరల్గా ఫారెస్ట్ అనేది పెరిగింది ప్లస్ ఇక్కడ అడవులు కూడా పెరిగింది. ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్ పెరిగింది అని చెప్పినాం. టోటల్ ఓవరాల్గా ఇండియాలో అడవులు పెరిగినాయి. ఓకే ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు అడవులు ప్లస్ చెట్లు తీసుకున్నప్పుడు పెరిగినాయి. ఇక్కడ అడవులు ఓన్లీ అడవులు తీసుకున్నప్పుడు కూడా పెరిగింది. ఎంత పెరిగింది ఇక్కడ 156.41 చదరపు కిలోమీటర్లు అనేది పెరిగింది అని చెప్తున్నాం. ఓకే రైట్. మరి ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ప్రస్తుతం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి. 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని గమనించండి. ఫస్ట్ ఇక్కడ రైట్ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ఏమంటామంటే మనం మిజోరాం అంటామండి. దీన్ని ఏమంటాం ఇక్కడ మిజోరాం. ఇది ఒక ఈశాన్య రాష్ట్రం, నార్త్ ఈస్ట్ స్టేట్. మొత్తం 8 రాష్ట్రాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలు, అందులో ఒకటి మిజోరాం. ఈ మిజోరాంలో జనరల్గా మనకు తెలుసు అడవుల శాతం అనేది అధికంగా ఉందని మనకు తెలుసు. కాకపోతే మిజోరాంలో ఇక్కడ మనకు ఈసారి అడవులు అనేది బాగా పెరిగింది అని చెప్తుండే. ఫారెస్ట్ కవర్ అనేది బాగా పెరిగింది. ఎంత అంటే దగ్గర దగ్గర 242 చదరపు కిలోమీటర్లు పెరిగినాయండి ఎక్కడ మిజోరాం అనే రాష్ట్రంలో. ఇది గమనించాలి మనం.
242 చదరపు పెరిగింది. అంటే చూడండి ఇక్కడ బాగా అడవులు, నిన్న ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్లో బాగా పెరిగింది అని చెప్పినాం మనం. ఇప్పుడు ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు మాత్రం మిజోరాంలో బాగా పెరిగింది. తర్వాత ఇక్కడ రెండవ రాష్ట్రం ఏదంటే చూడండి ఇక్కడ గుజరాత్ రాష్ట్రం అండి. ఇక్కడ కూడా ఈసారి అడవులు పెరిగినాయి, ఓన్లీ ఫారెస్ట్ కవర్ అనేది పెరిగింది. అంటే ఇక్కడ మనకు 180 చదరపు కిలోమీటర్లతో చూడండి 180 చదరపు కిలోమీటర్లతో రెండవ రాష్ట్రం ఏముందంటే మనకి ఇక్కడ గుజరాత్ రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, క్లియర్. ఈ తర్వాత నెక్స్ట్ మూడవది ఏంటంటే 152 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ ఏ రాష్ట్రం ఉంది అంటే మనకి ఇక్కడ ఒడిస్సా రాష్ట్రం ఉందండి. 152 చదరపు కిలోమీటర్లతో ఇది మనకి దీన్ని ఏమంటాం అంటే మనం ఒడిస్సా రాష్ట్రంగా పేర్కొంటాం. అంటే చూడండి ఒకసారి, ఇటువైపున మిజోరాం, ఇటువైపున గుజరాత్. జనరల్గా కర్కట రేఖ మన భారతదేశంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? మిజోరాంలో ఎంటర్ అయింది. చివరికి ఎక్కడి నుంచి వెళ్ళిపోద్ది? గుజరాత్ నుంచి వెళ్ళిపోద్ది. ఓకేనా, రైట్. ఇక్కడ మూడు చూడండి, ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలు అంటే ఇక్కడ మిజోరాంతో పాటు గుజరాత్, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒడిస్సా. ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధికంగా ఫారెస్ట్ కవర్ అనేది పెరిగింది అని చెప్తుండ్రు. ఓకే, మొత్తం 156 చదరపు కిలోమీటర్లు పెరిగితే దగ్గర దగ్గర ఈ మిజోరాంలోనే 242 అంటే కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతాయి. ఓవరాల్గా మిజోరాంలో మాత్రం 242 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు పెరిగింది అని చెప్తుంది ఇక్కడ. ఓకే, అదే ఇక్కడ మనకు ఇక్కడ పెరిగిన రాష్ట్రాలు మాత్రం 242 అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది తగ్గిందిగా చెప్పుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉందండి. దీన్ని ఏమంటాం మనం? మధ్యప్రదేశ్. చూడండి, దీన్ని మనం ఏమంటాం అంటే మధ్యప్రదేశ్ స్టేట్గా చెప్తాం. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరి అడవులు పెరిగినా తగ్గినా అంటే తగ్గింది అని చెప్తుండే ఇక్కడ. ఎంత? -372. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో -372 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది అని చెప్తుంది ఇక్కడ. అంటే భారతదేశంలో అటవీ ఫారెస్ట్ కవర్ తగ్గిన రాష్ట్రాల్లో ఫస్ట్ ఏముంది మనకు? మధ్యప్రదేశ్ ఉందండి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ చెప్పుకున్నప్పుడు కూడా మధ్యప్రదేశ్లో తగ్గింది, ఛత్తీస్గఢ్లో పెరిగింది అన్నాం. ఇక్కడ మాత్రం మిజోరాంలో పెరిగింది, ఓకే, మధ్యప్రదేశ్లో మాత్రం తగ్గింది అని చెప్తుంది ఇక్కడ. ఇక తర్వాత రెండవ చూడండి, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయండి. కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. ఇవి ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు పోయినసారి హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్నది ఆంధ్రప్రదేశ్, సెకండ్ తెలంగాణ అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయింది ఫారెస్ట్. అంటే 138.6. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 138.6 చదరపు కిలోమీటర్లు తగ్గింది. అంటే తగ్గిన రాష్ట్రాల్లో ఫారెస్ట్ కవర్ తగ్గిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది రెండవ స్థానం. నెక్స్ట్ ఇక్కడ 100.4 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ తెలంగాణ ఉంది. కాబట్టి చూడండి, ఇక్కడ ఫారెస్ట్ కవర్ అనేది ఈసారి మధ్యప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తగ్గింది అని మనకు రిపోర్ట్ చెప్తుంది ఇక్కడ. అలానే ఇక్కడ నెక్స్ట్ మిజోరాం, గుజరాత్తో పాటు ఒడిస్సాలో పెరిగింది అని చెప్తుండు. అంటే కొన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి, కొన్ని రాష్ట్రాల్లో తగ్గుతాయి. ఓవరాల్గా మాత్రం 156.41 చదరపు కిలోమీటర్లు పెరిగిందని గమనించాలి ఇక్కడ. ఓకేనా, అంటే కొన్ని రాష్ట్రాలు పెరుగుతాయి, కొన్ని రాష్ట్రాలు తగ్గుతాయి. ఇవన్నీ తీసేస్తే టోటల్గా పెరిగిందా తగ్గిందా అంటే మాత్రం కంప్లీట్గా 156.41 చదరపు కిలోమీటర్లు పెరిగింది అని చెప్పాలి ఇక్కడ మనం. ఓకే, రైట్. ఇక మరి ఇదేంటి మనకు పెరిగింది తగ్గిన రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. 156.41 చదరపు పెరిగితే అందులో మిజోరాం, గుజరాత్, ఒడిస్సా రాష్ట్రాల్లో పెరిగింది, ప్లస్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తగ్గింది అని చెప్తుంది ఇక్కడ మనం. మరి అలా కాకుండా ప్రస్తుతం మన భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకుంటే ఏ రాష్ట్రంలో ఫారెస్ట్ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అనే దాని మీద ఒకసారి చర్చించడం జరుగుతుంది. రైట్. జనరల్గా ప్రస్తుతం మన భారతదేశంలో టోటల్గా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయండి. ఇక మనకు ఫారెస్ట్ కవర్ అనేది పోయినసారి కూడా సేమ్ ఉంది ఇక్కడ. ఈ డేటా పెద్దగా చేంజ్ అనేది ఏమీ లేదు. అంటే రాష్ట్రాలు ఉదాహరణకు చూడండి, ఫస్ట్ దీన్ని ఏమనుకుంటాం మనం? మధ్యప్రదేశ్ రాష్ట్రం అని చెప్తాం. రెండవ దాన్ని ఏమంటాం? అరుణాచల్ ప్రదేశ్ అని చెప్తాం ఇక్కడ. మూడవ దాన్ని ఏమంటాం మనం ఇక్కడ? ఛత్తీస్గఢ్ చెప్తాం. నాలుగవ రాష్ట్రం ఏది? ఇక్కడ ఒడిశా చెప్పుకోవచ్చు. ఐదవ రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఒక్కసారి వీటిని గమనించండి. ఫస్ట్ ఈ సరౌండింగ్ లో ఆ ఫారెస్ట్ కవర్ అనేది అధికంగా ఉంది, ప్లస్ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం అరుణాచల్ ప్రదేశ్ లో చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, రైట్. కాబట్టి హైయెస్ట్ మనకి ఏది ఇక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి. ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే 77,073. చూడండి, ఇక్కడ చెప్పుకోవచ్చు మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓకే 77,073
చదరపు కిలోమీటర్లు అక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అడవులు అనేది ఉన్నాయి. కాబట్టి భారతదేశంలోనే అత్యధికంగా అడవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రంగా చెప్పుకోవచ్చండి. ఓకే, నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ చెప్పుకున్నప్పుడు కూడా హైయెస్ట్ అంటే ఏం చెప్పినా మనం మధ్యప్రదేశ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు కూడా హైయెస్ట్ ఏ రాష్ట్రం అంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం. దగ్గర దగ్గర 77,073 చదరపు కిలోమీటర్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అడవులు అనేది ఉన్నాయి. నెక్స్ట్ 65,881 చదరపు కిలోమీటర్లు చూడండి, 65,881 చదరపు కిలోమీటర్లతో రెండవ రాష్ట్రం ఏముందంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉందండి. ఓకే రైట్. కాబట్టి అడవులు ఎక్కువ ఉన్నటువంటి రెండవ రాష్ట్రం ఏదంటే మనకు అరుణాచల్ ప్రదేశ్. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 55,811 55,811 చదరపు కిలోమీటర్లతో మూడవ రాష్ట్రం ఏముంది అరుణాచల్ ప్రదేశ్ తర్వాత అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది మనకు కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది కనిపిస్తుంది 55,811 చదరపు కిలోమీటర్లతో. 52,432 చూడండి, 52,432 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ నాలుగవ రాష్ట్రం ఏముందంటే మనకి ఇక్కడ ఒడిస్సా రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. ఇక చివరిగా ఉన్న రాష్ట్రం మనకి ఇక్కడ అంటే మహారాష్ట్ర తీసుకోవచ్చండి. అంటే ఫారెస్ట్ కవర్ హైయెస్ట్ ఉన్నది 50,858 చూడండి, 50,858 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ ఏ రాష్ట్రం ఉంది మనకు మహారాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. అంటే భారతదేశంలోనే అత్యధికంగా అడవులు ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్. ఇదంతా మనం ఏంది ఫారెస్ట్ కవర్ అండి, అది గమనించాలి. ఇక్కడ నిన్న మనం చెప్పుకుంది ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ సంబంధించింది. ఇప్పుడు చెప్పేది ఓన్లీ ఫారెస్ట్ కవర్. ఓకే, ఫారెస్ట్ కవర్ లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్. ఓన్లీ ఫారెస్ట్ తీసుకున్నప్పుడు ఓకే, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా అండ్ మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే రైట్. ఇక ఈ ఫారెస్ట్ కవర్ అనేది ఎక్కడ తక్కువ ఉన్నాయంటే మనం నిన్న చెప్పినప్పుడు ఏం చెప్పినాం, గోవా, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు చెప్పుకున్నాం. కానీ ఈ రోజు మాత్రం హర్యానా, పంజాబ్, గోవా వస్తుందండి. ఓకే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏ రాష్ట్రం అంటే మనకి ఇక్కడ హర్యానా రాష్ట్రం చెప్పుకోవచ్చు మనం. హర్యానా ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. జాగ్రత్త గమనించాలండి, ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ తీసుకున్నప్పుడు గోవా చెప్పుకున్నాం మనం. ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు మాత్రం హర్యానా. వాడు ఏమంటాడు అంటే జనరల్ గా ఏమంటారు క్వశ్చన్, ఐఎస్ఎఫ్ఆర్ 2023 ప్రకారం ఓన్లీ ఫారెస్ట్ కవర్ ఎక్కడ తక్కువ ఉంది అంటే మాత్రం హర్యానా పెట్టాలి. ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ఎక్కడ తక్కువ ఉంది అంటే మాత్రం మనకు గోవా పెట్టాలి. అక్కడ జాగ్రత్త గమనించాలి, 2 పాయింట్స్ ఇక్కడ. ఓకే రైట్, హర్యానా. ఇక రెండవది ఏంటంటే మనకి ఇక్కడ పంజాబ్. హర్యానా తర్వాత ఎక్కడ తక్కువ ఉన్నాయి, అటవీ విస్తీర్ణం ఎక్కడ తక్కువ ఉంది అంటే రెండవది పంజాబ్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడవది ఏంటి అంటే మనకి ఇక్కడ గోవా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మూడవ స్థానంలో ఏముందంటే గోవా. జనరల్ గా ఇక్కడ 1614 ఉందండి. ఇక్కడ హర్యానాలో ఓన్లీ 1614 చదరపు కిలోమీటర్లే ఉంది. నెక్స్ట్ 1846 చదరపు కిలోమీటర్లు ఎక్కడ ఉంది మనకు పంజాబ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ 2265 ఎక్కడ ఉంది మనకు అంటే గోవాలో కనిపిస్తుంది. ఓకే, కాబట్టి వీటిని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో మనకు హర్యానా, సెకండ్ ప్లేస్ లో పంజాబ్, థర్డ్ ప్లేస్ లో గోవా. నిన్న చూసినప్పుడు మనం ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ చూసినప్పుడు మాత్రం ఫస్ట్ గోవా, సెకండ్ హర్యానా, థర్డ్ వన్ పంజాబ్ ఉంది. ఇక్కడ దానికి ఇక్కడ అపోజిట్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ హర్యానా, తర్వాత పంజాబ్, తర్వాత గోవా రాష్ట్రాలు ఉన్నాయి. మేజర్గా మీరు గమనించేది ఏంటంటే ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ తీసుకున్నప్పుడు గోవా ఉంది. ఓన్లీ ఇక్కడ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు మాత్రం ఇక్కడ హర్యానా ఉంది అనేది గమనించాలి. ఓకే రైట్, ఇదేంటి మనకు రాష్ట్రాలకు సంబంధించిన పాయింట్. అదే కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుందాం ఇక్కడ మనం. ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ కనుక మనం గమనించినట్లయితే చూడండి, ప్రస్తుతం మన భారతదేశంలో మొత్తం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు. కాబట్టి చూడండి, ఇక్కడ ఫస్ట్ అడవులు ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఏం చెప్తాం మనం, జమ్మూ కాశ్మీర్ 21,346. చూడండి ఇక్కడ 21,346 చదరపు కిలోమీటర్లతో ఏ కేంద్రపాలిత ప్రాంతం ఉంది అంటే మనం జమ్మూ కాశ్మీర్ చెప్పుకోవచ్చు అండి. అంటే అటవీ విస్తీర్ణం అనేటువంటి ఎక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ రెండవ చూడండి, ఇక్కడ మనకు ఏంటిది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్ అంటే అడవులు ఎక్కువ ఉన్నటువంటి రెండవ కేంద్రపాలిత ప్రాంతం. అంటే 6,732 అండి. 6,732 చదరపు కిలోమీటర్లతో అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేది ఉంది. కాబట్టి అడవులు ఎక్కువ ఉన్నటువంటి ఒక 3 కేంద్రపాలిత ప్రాంతాలు మనం తీసుకుంటే, మూడవ కేంద్రపాలిత ప్రాంతంగా ఏం చెప్పొచ్చు మనం, లడక్ అని చెప్పుకోవచ్చు అని. ఇక్కడ లడక్ లో 2285 చూడండి, 2285 చదరపు కిలోమీటర్లతో
ఏముంది మనకి ఇక్కడ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంది. లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ అలానే మనకు అండ్ ఏరియా చూడండి, ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ ఉంది, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత ఇక్కడ ఏముంది మనకు లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అంటే జమ్మూ కాశ్మీర్ తర్వాత అండమాన్ అండ్ లడక్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, అదే మరి పంజాబ్ హర్యానా రాజధాని ఏంటి మనకి ఇక్కడ చండీగఢ్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో మనకు అడవులు అనేది తక్కువనే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. నిన్న ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు లక్షద్వీప్ హైలైట్ చేసినాం మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ మాత్రం ఏంది చండీగఢ్ ఎంత ఓన్లీ 25 చదరపు కిలోమీటర్లే ఉంది. కాబట్టి ఫారెస్ట్ కవర్ ఎక్కడ తక్కువ ఉందంటే చండీగఢ్. అదే లక్షద్వీపులు తీసుకున్నట్లయితే సెకండ్ పాయింట్ ఏది మనకు లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ 25 కదా, ఇక్కడ 27 అంటే 27 చదరపు కిలోమీటర్లతో మనకి ఇది లక్షద్వీపులు అనేది 2వ స్థానంలో ఉంది. ఓకే, నెక్స్ట్ అదే మన మూడోది ఏంటి పుదుచ్చేరి. చూడండి ఇక్కడ పుదుచ్చేరి తీసుకున్నట్లయితే పుదుచ్చేరి 44 చదరపు కిలోమీటర్లతో ఇది 3వ స్థానంలో ఉంది. కాబట్టి చండీగఢ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది, లక్షద్వీప్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది, పుదుచ్చేరి అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇది గమనించాలి మనం ఇక్కడ. ఓకే, రైట్ అండి. ఇది ఏది మనకు ఫారెస్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే కేంద్ర పాలిత ఇంత ఏం చేసినా మనం ఫారెస్ట్ కవర్ లో చూడండి, ఫారెస్ట్ కవర్. ఈ ఫారెస్ట్ కవర్ లో మనం ఏం గమనించినాం ఇక్కడ అంటే జనరల్ గా రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవులు అనేది ఎలా ఉన్నాయనేది మనం చూసినాం. అలానే చివరిగా ఇక్కడ ఫారెస్ట్ కవర్ లో పర్సెంటేజ్ కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్ గా అంటే భారతదేశంలోనే ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ మనకి ఎక్కడుందంటే లక్షద్వీపుల్లో ఉందండి. ఫారెస్ట్ ఎక్కడుంది మనకు లక్షద్వీపుల్లో ఉంది. లక్షద్వీప్ మొత్తం మీద ఇక్కడ లక్షద్వీపులు ఎంత ఉందంటే 91.33% ఉంది. అంటే చూడండి నిన్న 92% చెప్పుకున్నా ఏంది ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్. అంటే ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ రెండు తీసుకున్నప్పుడు మాత్రం లక్షద్వీపులే ఉంది, అక్కడ 92% ఉంది. కానీ ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు మాత్రం 91.33% ఉందని చెప్పొచ్చు ఇక్కడ మనం. కాబట్టి హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఎక్కడ ఉందంటే పర్సెంటేజ్ లక్షద్వీపులు అని చెప్పుకోవచ్చు. రెండవది మరి ఇక్కడ రాష్ట్రం ఉంది కదా, దాన్ని ఏమంటాం మనం మిజోరాం అంటాం. ఈ మిజోరాంలో కనుక గమనిస్తే నిన్న మనం ఏం చెప్పినాం 88% చెప్పినాం, కానీ ఇక్కడ 85.34 అని చెప్పొచ్చు, 85.34% అని చెప్పొచ్చు. ఓకే, నిన్న ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు మనకు మిజోరాం అనేది హైయెస్ట్ ఉందని చెప్పినాం, 88% అని చెప్పినాం. కానీ ఇక్కడ 85% ఉంది ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు. మూడవది అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గా చెప్పవచ్చు అండి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఓన్లీ అండమాన్ నికోబార్ దీవుల్లో 81.62% అండమాన్ నికోబార్ దీవులు అనేది థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అంటే లక్షద్వీప్, రాష్ట్రం అంటే మాత్రం ఏం చెప్పాలి మిజోరాం అని చెప్పాలి ఇక్కడ. అంటే ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు టాప్ 3 హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ పర్సెంట్ ఉంది ఎక్కడంటే లక్షద్వీప్, తర్వాత మిజోరాం, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. కాబట్టి ఇది మనం ఇక్కడ హైలైట్ చేయాలి. ఇక తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏముంది మనకు ట్రీ కవర్ గురించి చర్చించడం జరుగుతుంది అండి. ఇక నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ కలిపి చదివినాం, ఓన్లీ ఫారెస్ట్ కవర్ చదివినాం. ఇప్పుడు ట్రీ కవర్ చూద్దాం. మూడవది ఏంటి మనకి ఇక్కడ ట్రీ కవర్. రైట్, జనరల్గా భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం అంటే భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత అని చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే 32,87,469 చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఇది మన భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం. జనరల్గా మరి ఇందులో ఓన్లీ ట్రీ కవర్ అంటే చెట్ల విస్తీర్ణం ఎంత ఉందంటే 1,12,014 ఉందండి. 1,12,014 చదరపు కిలోమీటర్లు ఏమున్నాయి ఇక్కడ చెట్లు అనేది మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చెప్పొచ్చు ఇక్కడ భారతదేశంలో మనకు చెట్ల విస్తీర్ణం అంటే ట్రీ కవర్ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ 1,12,014 చదరపు కిలోమీటర్లు. అంటే ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ కలిపి చూసినప్పుడు ఉంది, ఫారెస్ట్ కవర్ సపరేట్ చూసినాం, ప్లస్ ఇప్పుడు ట్రీ కవర్ ఎంత ఉంది దగ్గర 3.41% ఉందండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఈ భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో
ఇక్కడ ఉన్నటువంటి ట్రీ కవర్ ఎంత శాతం ఉందంటే 3.41%గా చెప్పుకోవచ్చు. అంటే భారతదేశం మొత్తం దీన్ని 100% అనుకుంటే అందులో ఒక 3.4% ఏమున్నాయి, చెట్లు ఉన్నాయని చెప్తుండ్రు. ఓకే, మనం ఫారెస్ట్ పర్సెంట్ సుమారుగా ఒక 20% ఫారెస్ట్ అండ్ ట్రీ చూసినాం, ఒక 21% ఓన్లీ ఫారెస్ట్ చూసినాం. ఇక్కడ 3.4% ఏమని చూసినాం మనం అక్కడ. ఓకే, ఈ చెట్ల గురించి చూస్తున్నాం మనం. అయితే మనకు జనరల్గా పెరిగిందా తగ్గిందంటే 1289 చదరపు కిలోమీటర్లు పెరిగింది ట్రీస్. అంటే ట్రీస్ అనేది అంటే ఇక్కడ ఏంది, ట్రీ అనేది పెరిగింది. వాస్తవానికి ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు కూడా పెరిగింది, ఇక్కడ కూడా పెరిగింది అని చెప్తుంది మనకు. అడవులతో పోల్చుకుంటే ఈసారి చెట్లు ఎక్కువ పెరిగినాయండి. అర్థమైందా? అడవులతో పోల్చుకుంటే చెట్లు ఎక్కువ పెరిగినాయి. ఓకే, చెట్లు ఎంత పెరిగినాయి, 1289. ఓకే, మరి వాస్తవానికి పెరిగినటువంటి రాష్ట్రాలలో కనుక మనం గమనించినట్లయితే రైట్, ఇక్కడ ప్రస్తుతం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటే మనం ఛత్తీస్గఢ్ స్టేట్గా చెప్తాం. ఓకే, అత్యధికంగా చెట్లు పెరిగినటువంటి స్టేట్ అది. ఓకే, అడవులు పెరిగింది ఎక్కడ, ఛత్తీస్గఢే. కానీ అడవులు ప్లస్ చెట్లు పెరిగింది ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్. ఓన్లీ అడవులు పెరిగింది ఎక్కడ, మిజోరాం. ఓకే, ఇక్కడ ఛత్తీస్గఢ్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏం పెరిగింది అంటే మనకు టోటల్గా ఏం పెరిగినాయి, ఇక్కడ చెట్లు పెరిగింది అని చెప్తుండు. తర్వాత రెండవ రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ రాజస్థాన్ చెప్పుకోవచ్చు అండి. రెండవ రాష్ట్రం ఏది మనకు రాజస్థాన్ రాష్ట్రం చెప్పుకోవచ్చు. మూడవ రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరప్రదేశ్ చెప్పుకోవచ్చు. ఇక్కడ చెట్లు అనేది అధికంగా పెరిగినాయి. అంటే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తర్వాత ఉత్తరప్రదేశ్లో చెట్లు అనేది అధికంగా పెరిగినాయి. దగ్గర దగ్గర ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని తీసుకుంటాం మనం. నెక్స్ట్ రెండవది రాజస్థాన్, మూడవది ఉత్తరప్రదేశ్. ఇలా టాప్ 3 స్టేట్ అంటే చెట్లు బాగా పెరిగినటువంటి రాష్ట్రాల్లో ఇది తీసుకోవచ్చు. దగ్గర దగ్గర చూడండి, ఇక్కడ 702 చదరపు కిలోమీటర్లు ఎక్కడ పెరిగినాయి, మనకు చెట్లే పెరిగినాయి అని చెప్తుంది ఇక్కడ. అంటే టోటల్ 1289 పెరిగినాయి. ఓకే, అందులో ఛత్తీస్గఢ్లో ఎంత పెరిగింది, 702 చదరపు కిలోమీటర్లు పెరిగింది. తర్వాత 478 చదరపు కిలోమీటర్లు ఎక్కడ పెరిగినాయి అంటే మనకు రాజస్థాన్ రాష్ట్రంలో పెరిగినాయి. ఇది రాజస్థాన్ ఏరియా అండి. ఇక్కడ 478 చదరపు కిలోమీటర్లు పెరిగింది. మరి ఇక్కడ ఎంత, 448 చదరపు ఎక్కడ పెరిగినాయి మనకు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరిగినాయి. 440 చదరపు ఎక్కడ పెరిగినాయి, ఉత్తరప్రదేశ్లో పెరిగినాయి. అంటే ఛత్తీస్గఢ్తో పాటు రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చెట్లు అనేది బాగా పెరిగినాయని చెప్తుండ్రు. అదే కొన్ని రాష్ట్రాల్లో చెట్లు అనేది తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనకు చూడండి, ఈ రాష్ట్రాన్ని ఏమంటాం మనం, కర్ణాటక రాష్ట్రంగా చెప్పుకుంటాం. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో చెట్లు అనేది పెరిగినా తగ్గినా అంటే ఏం చెప్తాం, తగ్గినాయిగా చెప్పుకోవచ్చు. ఎంత, -607 చెప్పుకోవచ్చు అండి. -607 చదరపు కిలోమీటర్తో అంటే చెట్లు తగ్గిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే కర్ణాటక ఉంది. నెక్స్ట్ 253తో చూడండి బీహార్. 253తో రెండవ రాష్ట్రం ఏముందంటే మనకు బీహార్ రాష్ట్రం ఉందండి. అంటే బీహార్ అంటే ఇది మనకు ఇది బీహార్ రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంది మనకు బీహార్. అంటే బీహార్ అంతా -253 స్క్వేర్ కిలోమీటర్స్. అదే మధ్యప్రదేశ్లో 240. ఇదేంటి మనకు మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఎంత మనకు 240 -240 చదరపు కిలోమీటర్స్. మధ్యప్రదేశ్ అనేది మనకు 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఏముంది కర్ణాటక, సెకండ్ ప్లేస్ బీహార్, 3వ స్థానంలో ఏముందంటే మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు అండి. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎంత -240 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా కంప్లీట్ గా చెట్ల విస్తీర్ణం తగ్గినటువంటి రాష్ట్రాలంటే కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్. చెట్ల విస్తీర్ణం బాగా పెరిగిన రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. ఓకే, కొన్ని రాష్ట్రాలు పెరిగినాయి, కొన్ని రాష్ట్రాలు తగ్గినాయి. ఓవరాల్ గా పెరిగిందా తగ్గిందా అంటే మాత్రం 1289 చదరపు కిలోమీటర్లు పెరిగింది అని చెప్పాలి ఇక్కడ మనం. ఓకే రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మరి వాస్తవానికి భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఇందులో చెట్లు ఎక్కువ ఉంది ఎక్కడ అంటే మనకు మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు అండి. చెట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది చెట్లు. ఓకే, అడవులు ప్లస్ అంటే ఇక్కడ చెట్లు మరియు అడవులు తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ హైయెస్ట్. ఓన్లీ అడవులు తీసుకున్నప్పుడు కూడా మధ్యప్రదేశ్ హైయెస్ట్. కానీ చెట్లు తీసుకున్నప్పుడు మాత్రం ఏముంది ఇక్కడ మహారాష్ట్ర ఉందండి. 14,524. చూడండి, 14,524 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్
ఏముంది మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 10,841 చూడండి, 10,841 చదరపు కిలోమీటర్లతో రెండవ స్థానంలో మరి ఏ రాష్ట్రం కనిపిస్తుందంటే మనకు రాజస్థాన్ రాష్ట్రం కనిపిస్తుందండి. అంటే చెట్లు ఎక్కువ ఉన్న రెండవ రాష్ట్రం ఏదంటే మనకు రాజస్థాన్ చెప్పుకోవచ్చు మనం. 8,950 చూడండి, 8,950 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది మనకు ఉత్తరప్రదేశ్. కాబట్టి 8,950 చదరపు కిలోమీటర్లతో మనకు ఏ రాష్ట్రం కనిపిస్తుంది మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది థర్డ్ ప్లేస్ లో కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ లో రాజస్థాన్, థర్డ్ ప్లేస్ లో మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అంటే చెట్ల విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు. భారతదేశంలో చెట్ల విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి టాప్ 3 స్టేట్స్ అంటే మనం వీటిని హైలైట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక తర్వాత మరి చెట్ల విస్తీర్ణం తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం చెప్పొచ్చు ఒకటి సిక్కిం రాష్ట్రం చెప్పొచ్చు అండి. సిక్కిం రాష్ట్రం ఇది మనకు సిక్కిం ఏరియా. కాబట్టి చెట్ల విస్తీర్ణం తక్కువ ఉంది. సిక్కిం ఏది మనకి ఇక్కడ 48 చదరపు కిలోమీటర్లే ఉంది సిక్కిం రాష్ట్రంలో. ఇది గమనించాలి. ఇక్కడ చూడండి ఒకసారి, ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ తీసుకున్నప్పుడు ఓకే తక్కువ ఉంది ఎక్కడ గోవా అని చెప్పినాం. అలా కాకుండా ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు ఎక్కడ అని చెప్పినాం హర్యానా అని చెప్పినాం. ఓన్లీ ఇప్పుడు ట్రీ కవర్ తీసుకున్నప్పుడు ఎక్కడ చెప్తున్నాం సిక్కిం అని చెప్తున్నాం ఇక్కడ. ఇది గమనించాలి మేజర్గా. ఓకే, ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ తీసుకున్నప్పుడు హైయెస్ట్ మధ్యప్రదేశ్, ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు కూడా మధ్యప్రదేశ్, కానీ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు మాత్రం మహారాష్ట్ర ఉంది. ఇది మేజర్ అన్నమాట ఇక్కడ. ఓకే రైట్. మన సిక్కిం తర్వాత రెండవది ఏంది మనకు అంటే ఇక్కడ చూడండి ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ అండి 209. రెండవది మణిపూర్. మణిపూర్ అంటే 209 చదరపు కిలోమీటర్లతో మణిపూర్ అనేది మనకి ఇక్కడ రెండవ స్థానంలో ఉంది. అంటే సిక్కిం తర్వాత మణిపూర్ అంటే చెట్ల విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు కనుక మనం గమనిస్తే ఒకటి సిక్కిం, రెండోది మణిపూర్ గా చెప్పవచ్చు. అదే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కనుక తీసుకుంటే మనకు మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు చేయొచ్చు. అలానే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కనుక మనం గమనిస్తే ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే చూడండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఒక్కసారి హైలైట్ చేయండి. జమ్మూ కాశ్మీర్ చూడండి, ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ తీసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీరే, ఓన్లీ ఫారెస్ట్ కవర్ తీసుకున్నప్పుడు కూడా జమ్మూ కాశ్మీరే, ఇప్పుడు ట్రీ కవర్ తీసుకున్నప్పుడు కూడా జమ్మూ కాశ్మీరే. ఓకే, 3,666 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అండి మనకు జమ్మూ కాశ్మీర్ అనేది. తర్వాత 893 చదరపు కిలోమీటర్లతో రెండవది ఉందంటే మనకు లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం అనేది కనిపిస్తుంది. లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంది. ఇది గమనించాలి మీరు ఇక్కడ. ఓకే, మరి ఎక్కడ తక్కువ ఉంది అంటే రెండు ఏరియాలు చూడండి. ఇది ఏంది మనకు జమ్మూ కాశ్మీర్, దీన్ని ఏమంటాం లడఖ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఏంది మనకు అంటే ఏ కేంద్రపాలిత ప్రాంతంలో చెట్ల విస్తీర్ణం అధికంగా ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. ఏ కేంద్రపాలిత ప్రాంతంలో చెట్ల విస్తీర్ణం అధికంగా ఉన్న రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లడఖ్ అని చెప్పొచ్చు. కాబట్టి జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో చెట్ల విస్తీర్ణం అనేది అధికంగా ఉంది. అదే చూడండి లక్షద్వీప్ తీసుకోండి. ఇక్కడ లక్షద్వీప్, ఈ లక్షద్వీప్ కనుక తీసుకుంటే ఏంది ఇక్కడ తగ్గిందండి. ఇక్కడ మనకు ఏంటిది తగ్గింది అంటే తక్కువ ఉంది. ఎంత 0.02 అంటే ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది మనకి. ఇది అంటే చెట్లు తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్. నెక్స్ట్ పంజాబ్, హర్యానా రాజధాని ఏంటి మనకి ఇక్కడ చండీగఢ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, చెట్లు తక్కువ ఉన్నటువంటి రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే చండీగఢ్. ఇక్కడ 21.18 చదరపు కిలోమీటర్లతో చండీగఢ్ అనేది మనకు రెండవ స్థానంలో ఉంది అని గమనించాలి ఇక్కడ మీరు. ఓకే, కాబట్టి చెట్లు ఎక్కువ ఉంది జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్, తక్కువ ఉంది లక్షద్వీపులు అండ్ చండీగఢ్ గా చదువుకోవాలి. ఇలా టోటల్ గా మనం ఓకే. నెక్స్ట్ అంటే ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అంటే ఏంది, నెక్స్ట్ ఓన్లీ ఫారెస్ట్ కవర్ అంటే ఏంది, ట్రీ కవర్ అంటే ఏంది అనేది మనం చర్చించడం జరిగింది. ఇక మిగిలింది ఏంటంటే మనకు టోటల్ గా మీకు కంప్లీట్ ఫారెస్ట్ రిపోర్ట్ కావాలంటే మనకు ఒక యాప్ ఉందండి. అంటే గూగుల్ ప్లే స్టోర్ పోయి జాగ్రఫీ బై జానయ్య సార్ అని కొడితే ఒక యాప్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి. గూగుల్ ప్లే స్టోర్ లో పోయి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్ లో కంప్లీట్ గా దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ వీడియో ఉంటుంది. అంటే ఫస్ట్ దాంట్లో వీడియోస్ ఉంటాయి ఇలా. రెండవది దీనికి సంబంధించినటువంటి ప్లస్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి బిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంటే వీడియో
ప్లస్ మెటీరియల్ ప్లస్ బిట్స్, ఈ 3 కూడా మనకి ఇక్కడ ఈ యాప్లో మీకు పెట్టడం జరుగుతుంది. అలానే మన పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్, ఇది ఏంటి మనకు ఫారెస్ట్ రిపోర్ట్ సంబంధించిన ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. నెక్స్ట్ మిగతాదంతా కూడా మనకు యాప్లో టోటల్ రిపోర్ట్ అనేది మనకు యాప్లో అందుబాటులో ఉంటుంది. ఓకే రైట్.